హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecomputers.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్ చూడండి, మనం లాస్ట్ లెసన్లో ప్రజెంట్ టెన్స్ గురించి నేర్చుకున్నాం కదా హిందీలో. అయితే ఇక్కడ చూడండి, దానిలోనే కొన్ని వర్డ్స్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఒకటి సోచనా అని ఉంటుంది. సోచనా అంటే థింక్ చేయడం అంటే ఆలోచించడానికి కోసం ఏం యూజ్ చేస్తామంటే దీనిలో హిందీలో సోచనా అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? అలాగే ఎగరడానికి ఉడ్నా అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఉడ్నా. ఓకేనా? అంటే ఎగరడం అన్నట్టు. ఓకేనా? అన్నిటి చివరిలో మీకు లాస్ట్లో రూట్ వర్డ్ అంటే చూడండి, ఇక్కడ సోచ్ ఒక వర్డ్, తర్వాత నా అనేది దానికి సఫిక్స్ అన్నట్టు, వెనకాల యాడ్ చేసేవాడు అన్నట్టు. అట్లాగే ఇక్కడ చూడండి, ఉడ్ అనేది ఒక వర్డ్, తర్వాత నా అనేది ఏంటంటే వెనకాల యాడ్ చేసిన సఫిక్స్ అన్నట్టు. వెనకాల ప్రతిదానికి చూడండి, ఇక్కడ ఇప్పుడు నేను నడవడం, పాడడం, మాట్లాడడం, ఎగరడం, దూకడం, ఇవన్నీ వెనకాల డమ్ 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 అని వెనకాల వస్తుంది చూసారా? అట్లనే ఇందులో నా 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 అనే వర్డ్ వస్తుంది అన్నట్టు. ఓకేనా? దానికోసం చూడండి, ఇక్కడ ఇప్పుడు టు ఫ్లై అంటే ఉడ్నా అంటే ఎగరడం అన్నట్టు. ఓకేనా? టు క్రై అంటే రోనా అంటే ఏడవడం. టు వర్షిప్ అంటే పూజా కర్ణ, తెలుసుగా, మొక్కడం. తర్వాత ఇక్కడ టు యూజ్ అంటే ఇస్తమాల్ కర్ణ అంటే వాడడం. ఓకేనా? తర్వాత వచ్చేసి టు సింగ్ అంటే పాడడం కోసం గానా అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఓకేనా? గానా. ఇక్కడేమో యూజ్ చేయడం అంటే ఇస్తమాల్ కర్ణ. ఓకే. తర్వాత వచ్చేసి ఫర్గెట్ అంటే మర్చిపోవడానికి ఏం యూజ్ చేస్తామంటే భూల్నా అంటే మర్చిపోవడం. ఓకే. తర్వాత వచ్చేసి టు వాష్ అంటే ధోనా అంటే కడగడం. టు లాఫ్ అంటే హస్నా అంటే నవ్వడం. ఓకే. ఈ వర్డ్స్ అన్నిటి మీరు గుర్తుపెట్టుకొని యూజ్ చేస్తూ ఉండాలి. అది ఎలా యూజ్ చేయాలని మనం నెక్స్ట్ దాంట్లో చూద్దాం. చూడండి, తర్వాత వచ్చేసి టు డ్రైవ్ అంటే నడపడాన్ని ఏం యూజ్ చేస్తామంటే చలానా అంటాం. ఓకేనా? చలానా. ఓకే. నెక్స్ట్ టు వాక్ నడవడం కోసం ఏం యూజ్ చేస్తామంటే చల్నా. ఓకే. చలానా వేరు, చల్నా వేరు. చూడండి. ఓకేనా? చలానా అంటే మనం నడపడం, చల్నా అంటే మనం నడవడం. ఓకే. తర్వాత వచ్చేసి టు క్లీన్ అంటే సాఫ్ కర్నా. ఓకే. శుభ్రం చేయడాన్ని ఏమంటామంటే సాఫ్ కర్నా అంటాం. ఓకేనా? టు ఓపెన్ అంటే ఓపెన్ని అంటే విప్పడాన్ని ఏమంటామంటే ఖోల్నా అంటాం. ఓకే. తర్వాత వచ్చేసి క్లోజ్ అంటే ముయ్యడం, బంద్ కర్నా అంటారు ఇక్కడ. ఓకే. తర్వాత టు కీప్ ఉంచుకోవడం అంటే రఖ్నా. ఓకేనా? మన దగ్గరనే ఉంచుకోవడం ఏదైనా వస్తువుని, దానికోసం ఏం యూజ్ చేయొచ్చు అంటే రఖ్నా. తర్వాత చంపడాన్ని మార్నా అంటాం. ఓకేనా? మార్నా అంటే కొట్టడాన్ని కూడా అంటారు. యాక్చువల్లీ చంపడానికి కూడా మీదే యూజ్ చేస్తారు. ఓకే. టు డై అంటే చచ్చిపోవడం, ఇదేమో చంపడం, ఇదేమో చూడండి, ఇక్కడ మార్నా అని ఉంది, పక్కకు మా ఉంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే చూడండి, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి. ఓకే. టు డై మర్నా వేరు, మార్నా వేరు, రెండో మా అన్నట్టు. ఓకేనా? ఇది మార్నా, ఇదేమో మర్నా అంటే చనిపోవడం అన్నట్టు. ఓకే. ఇదేమో చంపడం, దానికోసం యూజ్ చేస్తాం అన్నట్టు. అయితే హిందీలో చూడండి, ఇక్కడ మనకు లాస్ట్లో నా 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 అనే వర్డ్ వచ్చింది, మీరు చూసారు కదా. దాన్ని ఏమంటామంటే మనం ఇక్కడ సఫిక్స్ అంటాం. ముందట ఉంటే ప్రిఫిక్స్ అంటాం, వెనకాల ఉంటేనేమో సఫిక్స్ అంటాం. ప్రతిదానికి వెనకాల మనకు నా నా అనే వర్డ్ వచ్చేసింది. అయితే చూడండి, ఇక్కడ ఫీమేల్స్ కోసమేమో ఇక్కడ మనకి ఏదైనా ఒక వర్డ్ని చెప్పాలనుకోండి, చూడండి, ఇక్కడ తా తీ అని 2 ఉన్నాయి. ఓకేనా? తా ఎప్పుడు యూజ్ చేస్తారు, తీ ఎప్పుడు యూజ్ చేస్తారు చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై ఉట్ రహా హూ అంటే ఇక్కడ మేల్స్ కోసం ఇది. ఓకే. మై ఉట్ రహా హూ అంటే నేను లేస్తున్నాను అంటే చూడండి, ఇక్కడ దానికోసం ఏం యూజ్ చేశారంటే ఉట్ రహా హూ. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ మై స్కూల్ జాతా హూ, ఇక్కడ మై స్కూల్ జాతా హూ అంటే తా వచ్చింది. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, మై ఉడ్తా హూ, ఇంతకుముందు ఉట్ రహా హూ అని చెప్పాను కదా. యాక్చువల్లీ ఇక్కడ ఉడ్తా హూ తా వచ్చింది చూడండి ఇక్కడ కూడా. ఓకే. తర్వాత వచ్చేసి చూడండి, మై ఐస్ క్రీమ్ ఖాతా హూ, ఎండింగ్లో తా అని వచ్చిందంటే ఏంటంటే అది మేల్స్ కోసం యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఉట్నా అంటే లేవడం అని ఇంతకుముందు చెప్పాను. జానా అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఏంటి, వెళ్ళడానికి. ఓకే. ఖాతా హూ అంటే ఇప్పుడు చేసేదాన్ని, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చేసేదాని కోసం ఏం యూజ్ చేస్తామంటే వీటిని యూజ్ చేస్తామన్నట్టు. ఓకేనా?
తా అనే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు చేస్తున్న దానికోసం చూడండి. మై స్కూల్ జాతా హూ అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, మై స్కూల్ జాతా హూ. చూడండి, ఐస్ క్రీమ్ ఖాతా హూ, ఇక్కడ తా వచ్చింది ఇక్కడ కూడా. ఓకేనా. మై జ్యూస్ పీతా హూ, నేను జ్యూస్ తాగుతాను. ఓకేనా. మై సోతా హూ, నేను పడుకుంటాను. ఓకేనా. తర్వాత ఇది సింపుల్ ప్రజెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత అదే ఫీమేల్ ఉందనుకోండి, మై ఉఠ్తీ హూ, తీ అనే వర్డ్ యూజ్ చేస్తాం ఫీమేల్స్ కోసం. ఓకే. మై స్కూల్ జాతీ హూ. తర్వాత వచ్చేసి మై ఐస్ క్రీమ్ ఖాతీ హూ, సేమ్ అదే ఇది. ఓకే. కాకపోతే ఇక్కడ తా బదులు తీ యూజ్ చేస్తాం. మై జ్యూస్ పీతీ హూ, మై సోతీ హూ. ఇవన్నీ ఏంటంటే ఫీమేల్స్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. చూడండి, ఇంతకుముందు నేను రూట్ వర్డ్ అని చెప్పాను కదా. రూట్ వర్డ్ ఏంటంటే చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఖానా అంటే ఏంటంటే అది రూట్ వర్డ్. ఇప్పుడు చూడండి ఇక్కడ జాతీ హూ, ఇక్కడ మనకి ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ మీకు చూపించినట్టు ఇక్కడ చూడండి రూట్ వర్డ్ అంటే ఇక్కడ పూజా కర్నా. ఇక్కడ పూజ ఏంటిదంటే రూట్ వర్డ్ అన్నట్టు. లాస్ట్లో పూజా కర్ రూట్ వర్డ్, నా అనేది మనం యాడ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. రో అనేది ఏంటిదంటే రూట్ వర్డ్, దానికి నా యాడ్ చేస్తాం అన్నట్టు. అలా అన్నట్టు. ఇక్కడ కింద కూడా మనం ఇక్కడ చూపించింది అదే. ఓకే. రూట్ వర్డ్ ప్లస్ తూ హూ అని అంటే ఏమో అంటే మనం ఏం చేసాం, మేల్స్కి అయితేనేమో రూట్ వర్డ్ పెట్టేసి పక్కకు తా పెట్టేసాం. అదే ఫీమేల్స్ కోసం అయితే రూట్ వర్డ్ పెట్టి పక్కకు తీ పెట్టాం. అదే అన్నట్టు. ఓకేనా. చూడండి, ఇక్కడ మేల్కి ఏమి చేస్తామంటే మై జాతా హూ అంటాం. ఓకేనా. అదే ఫీమేల్ అయితే మై జాతీ హూ. ఓకేనా. తర్వాత వచ్చేసి ఐ ఈట్ అంటే మై ఖాతా హూ. ఐ ఈట్ ఏ కేక్ అంటే మై కేక్ ఖాతా హూ అంటే ఇక్కడ ఏంటంటే తినడం. ఓకేనా. నేను తింటాను, నేను కేక్ తింటాను అని అర్థం అన్నట్టు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మై జాతా హూ అంటే నేను వెళ్తాను, మై జాతీ హూ అంటే అమ్మాయిల కోసం యూజ్ చేస్తాం. ఓకేనా. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ ఐ రీడ్ ఏ బుక్ అని ఉంది. ఓకే. దానికోసం మై కితాబ్ పడతా హూ. తర్వాత ఐ రీడ్ హిందీ, మై హిందీ పడతీ హూ. ఇది ఫీమేల్స్ కోసం యూజ్ చేస్తాం. ఓకేనా. పడతా హూ అనేది మేల్స్ కోసం యూజ్ చేస్తాం, పడతీ హూ అనేది ఫీమేల్స్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం లేదు, లాస్ట్లో తా, ఇక్కడ వచ్చేసి తీ, అంతే డిఫరెన్స్.